అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అరవ శ్రీధర్ అన్న పేరు నాకు జనవరిలో మొదటిసారి తెలిసింది. అంతకుముందు అతను నాకు పెద్దగా పరిచయం లేదు. కానీ మంచి విషయాలతో పరిచయం అయితే బాగుంటుంది అండ్ ఆ మంచి కూడా నిలిచిపోతుంది. కానీ ఎదవ పనులు చేసి ఎదవ పనుల ద్వారా పరిచయం అయ్యాడు అనుకోండి, జనాలంతా నవ్వుకుంటారు. సో ఒక అమ్మాయి నన్ను 5 సార్లు గర్భవతిని చేశాడు, కడుపు తీయించేశాడు, నన్ను వాడుకున్నాడు, మొదటిసారి కారులో నన్ను మానభంగం చేశాడు, ఎక్కడికో తీసుకెళ్తా అని చెప్పేసి ఆమె బయటకు వచ్చి ఫస్ట్ చెప్తే అది వైరల్ అయింది ఆమె మాటలు. తర్వాత తూతూ మంత్రంగా జనసేన వాళ్ళు మేమేదో ఒక కమిటీ వేస్తున్నాము, ఆ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది అరవ శ్రీధర్ని ఏం చేయాలి అని. పాపం ఆమెకు ఒక విషయం తెలియలేదు. తెలిసింటే ఎప్పుడూ అరవ శ్రీధర్ పైన యాక్షన్ తీసుకుని ఉండేవాళ్ళు. సో తర్వాత ఎన్నో వీడియోలు చేసింది ఆ అమ్మాయి, ఎన్నో ఇబ్బందులు పడ్డది, బెదిరింపులు అన్నీ జరిగాయి. కానీ ఆ కమిటీ ఏం చేస్తుందో, నిద్రపోతుందో ఏమో తెలియదు. కానీ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ లేదు, మే 4 నెలలు అవుతున్న కమిటీ కాలయాపన చేస్తుంది తప్పితే అందులో నిజానిజాల్ని నిగ్గు తేల్చలేదు. నిన్న ఆ అమ్మాయి ఇంకొక వీడియో ఆడియో రిలీజ్ చేసింది. ఒక కారులో ప్రయాణిస్తుండగా చీకటి ఉంది. ఈ అమ్మాయి ఏదో గ్యాస్ గురించి అడిగితే అరవ శ్రీధర్ అందులో చంద్రబాబు నాయుడు అంతే, చంద్రబాబు కూడా అనలేదు, వాడంతే, వాడు చెప్తాడు, చెప్పినవి ఏవి చెయ్యడు, వాడంతే అని మాట్లాడాడు. సో పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడారని కొందరు అంటున్నారు. నాకేమి ఆ వీడియోలో నేనేమి పవన్ కళ్యాణ్ గురించి నేను వినలేదు, మేబీ మాట్లాడాడేమో నాకు తెలియదు. కానీ చంద్రబాబు గురించి అయితే డైరెక్ట్గా వాడంతే, వాడు చెప్తాడు, వాడు ఏమీ చెయ్యడు అన్నాడు. సో ఈరోజు ఒక వార్త చూశాను. ప్రభుత్వ విప్ పదవికి అరవ శ్రీధర్ వ్యక్తిగత కారణాలతో రాజీనామా అని. సో అరవ శ్రీధర్ అనే వ్యక్తి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టినా, ఆ అమ్మాయి బయటకు వచ్చి ముఖ్యమంత్రికి వినతి పత్రం సమర్పించినా, అధికారులకు విన్నవించుకున్నా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆమె ఇబ్బందులు చెప్పుకున్నా, ఎన్ని చేసినా కానీ స్పందన లేదు. కానీ చంద్రబాబు నాయుడిని వాడెంత కాదు, వాడంతే, వాడేమీ చెయ్యడు అని 2 మాటలు అన్నాడో లేదో ఈరోజు విప్పు పదవి నుంచి తొలగించాడు పవన్ కళ్యాణ్. సో ఊడిగం చేయడం అంటే ఇలా ఉండాలి, ఇలానే ఊడిగం చేయాలి, ఊడిగం చేయడంలో ఇది టాప్ క్లాస్ అని అందరూ ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గురించి. వి అప్రిషియేట్ యువర్ కమిట్మెంట్ పవన్ కళ్యాణ్. మీ బాస్కి ఒక చిన్న అపశృతి అంటే ఇది ఒక చిన్న కామెంట్ రాగానే నువ్వు మీ ఎమ్మెల్యేని కూడా చూడకుండా అతన్ని విప్పు పదవి నుంచి తొలగించావు చూడు, హ్యాట్స్ ఆఫ్. కానీ ఇక్కడ మీరు భ్రమపడతారేమో అని చెప్పేసి నేను వీడియో చేసిన. ఏంటి ఆ అమ్మాయిని మోసం చేశాడు కాబట్టి తొలగించాడని మీరు భ్రమపడతారేమో అని నేను వీడియో చేసిన. కాదు. ఆ అమ్మాయిని నడి రోడ్డు పైన, ఒక దళిత మహిళను నడి రోడ్డు పైన అత్యంత క్రూరంగా, దారుణంగా, పాశవికంగా జనసేన ఆకురౌడి ఒకతను పోలీసుల చేతిలో ఉన్న లాఠీ తీసుకొని ఆమెను కొట్టాడు. ఒక్కసారి ఊహించండి. ఆ రోజు డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి ఫుల్లుగా మందు తాగి అందరి మీద సిగరెట్లు విసిరేసి మోదీ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని లకారాలతో తిట్టి రోడ్డు మీద నానా వీరంగం చేసి కోవిడ్ టైంలో చొక్కా విప్పేసి లారీకి ఎదురెళ్తే పోలీసులు ఇంకా ఏమీ చేసేది లేక అతన్ని ఎక్కడ నువ్వు ప్రాణాలు తీసుకుంటావో ఆ లారీకి ఎదురెళ్ళి లారీ గుద్దితే పోతావు అని చెప్పేసి సైడ్కి పిలిచి చేతులు కట్టేసి ఒక పక్క కూర్చోబెడితే దళిత డాక్టర్ సుధాకర్ని జగన్మోహన్ రెడ్డి గారు చేతులు కట్టేశారు అని చెప్పేసి ఎంత నానాయాగి చేశారో మనం అంతా చూసాం. కానీ వీళ్ళ హయాంలో పట్టపగలు నడి రోడ్డు పైన అందరూ చూస్తుండగా అదే పోలీసు చేతిలోని లాఠీ తీసుకొని ఒక దళిత మహిళను అత్యంత క్రూరంగా, దారుణంగా కొడితే పవన్ కళ్యాణ్ స్పందించలేదు. మహిళల్ని ఏమైనా అంటే నేను తట్టుకోలేను, నా గుండె విలవిల్లాడిపోద్దని గతంలో మా టీవీ అని ఒక టీవీ ఉండేది, ఆ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ చెప్పాడు. నేను చాలాసార్లు ఆ వీడియో ప్లే చేశాను. ఒక దళిత మహిళను కొడితే పవన్ కళ్యాణ్కి చీమ కుట్టినట్టు కూడా లేదు. కానీ ఎప్పుడైతే వాళ్ళ బాస్ని వాడు వీడు అన్నాడో వెంటనే విప్పు పదవికి రాజీనామా చేయని హుకుం జారీ చేశాడు. దీన్నే ఊడిగం చేయడం అంటారు. పవన్ కళ్యాణ్ ఇలా ఊడిగం చేస్తూ
అనుభవం గడిస్తూ 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 ఇప్పుడు దాదాపు 60 ఏళ్ళ వయసు, ఇంకొక 15 ఏళ్ళు ఊడిగం చేసిన తర్వాత మేబీ నారా లోకేష్ కూడా ఊడిగం చేస్తాడేమో, అప్పుడు అనుభవం గడించి అప్పుడు నేనే ముఖ్యమంత్రి అభ్యర్థిని చెప్తాడంట. ఇంకా ఏం చెప్పగలవండి. నాదెండ్ల మనోహర్ వచ్చేసి ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వెళ్ళే విమానాలు కానీ హెలికాప్టర్లు కానీ ఆయన సొంత ఖర్చుతోనే పెట్టుకుంటున్నాడు, గవర్నమెంట్ నుంచి కాదు అన్నాడు. మేము ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్, ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి పే చేసినాడు, వాళ్ళ పార్టీ అకౌంట్లా లేకపోతే ఇంకొక అకౌంట్లా బ్యాంక్ స్టేట్మెంట్ చూపించారు. అందులో ఇదిగో ఈరోజు 7 లక్షలు బాడీ కట్టాం, ఈరోజు 10 లక్షలు బాడీ కట్టామని చూపించగలిగే ఆ సత్తా ఉందా? ఎందుకంటే ప్రజలకు సంబంధించిన ప్రయాణాలు చేసేటప్పుడు అంటే ప్రజల వద్దకు వెళ్ళడానికి సొంత ఖర్చులు పెట్టుకున్నాడు అని పవన్ కళ్యాణ్ చెప్తే నమ్మేంత పిచ్చోళ్ళు ఎవరు లేరు. మరి ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే ప్రజల వద్దకు చాలాసార్లు పవన్ కళ్యాణ్ వచ్చాడు, ఎన్నిసార్లు ప్రత్యేక విమానాల్లో వచ్చాడు, ఎన్నిసార్లు ప్రత్యేక హెలికాప్టర్లు వచ్చాడు. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ సొంత డబ్బులు పెట్టుకోవచ్చు కదా, అప్పుడు ఇంకా సినిమాలో ఉన్నాడు, ఫుల్ ఫ్లోలో ఉన్నాడు. అసలు నేను సంవత్సరానికి 1000 కోట్లు సంపాదించగలను, నా సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేశానని గొప్పలు చెప్పుకునేవాడు. మరి ఆ రోజు ఎందుకు నేను కారు కంతు కట్టలేక నా కారును అమ్ముకున్నానని చెప్పాడు. ఈ రోజు ప్రతిరోజు హెలికాప్టర్లు విమానాలు పోతాడు, మళ్ళీ అది సొంత ఖర్చు పార్టీ ఖర్చు అంటే ఇది చూపించండి. ఏ బ్యాంక్ అకౌంట్లలోంచి కడుతున్నారు చూపించండి, ప్రజలు కూడా తెలుసుకుంటారు కదా. అలా చేస్తే ఎట్లెందుకు ఉంటుంది. బట్ పవన్ కళ్యాణ్ కమిట్మెంట్కి టేక్ ఏ బౌ అండ్ ఇలాగే మీరు ఊడిగం చేస్తూ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళా లేదు సొంతంగా పోటీ చేయండి, మీకేం నొప్పి అని జనసేన వాళ్ళు అంటారు. ఊడిగం చేసుకోండి, ఎవడొద్దన్నట్టు చేసుకుంటారా భయ్, ఊడిగం చేసుకోండి, ఎవడొద్దన్నాడు, మేము వద్దన్నామా?